ఏమండి రేపు గుడికి వెళ్ళి పూజ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, నాకు డేట్ టైం ఉంది, పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ తెచ్చివ్వండి. పూజ రేపు కాకపోతే ఇంకో రోజు పెట్టుకుందాం, మాతలు గీతలు ఏం వద్దే. అంతేలేనంటే యాడి తీసుకొని బావు కదా, నేను నీకు భారీ లాగా కనిపిస్తే కదా. తెలివి లేకుండా మూర్ఖంగా మాట్లాడబాక, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఏంది అర్థం చేసుకునేరా? ఎన్ని రోజులు నేను చెప్తున్నావు గుడికి తీసుకొని పోతా అనే, రేపు ఖచ్చితంగా తీసుకొని పోతా అన్నావు. పీరియడ్స్ టైం అని నువ్వే చెప్తా ఉన్నావు కదా, ఎందుకే? నేను డేట్ అయితే దేని తీసుకొని పోతానని మొక్కున్నావా? వస్తే మెంటల్ దాన పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఆ మాత్ర వేసుకుంటే పీరియడ్స్ లో అవ్వాల్సిన రక్తం అంతా గడ్డ కట్టి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారే. అవి ఎప్పుడు వచ్చే న్యూస్ లేలే, అదంతా నాకు తెలీదు. నువ్వు నాకు రేపు టాబ్లెట్ తెచ్చి అలా అది వేసుకొని నేను ప్రశాంతంగా గుడికి పోవాలా. గుడికి పోకపోతే నీకోసమే కదా డాడీ చెప్తున్నాడా, ఆ పీరియడ్స్ అనేది రాకుండా పూజ ఫంక్షన్ దేనికో ఆ టాబ్లెట్ వేసుకొని రక్తం అంతా గడ్డ కట్టిపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్ట, హాస్పిటల్ పోతే చనిపోయిందని చెప్పారంట. నీకేదైనా అవుతుందని డాడీని మంచి కోసం చెప్తే డాడీని ఎట్టండి మాట్లాడతావా? ఆ న్యూస్లు వస్తానే ఉంటాయిలే. నీ అప్ప జరిగితే కదే వస్తాయి, గుళ్ళో దేవుడికి దండం పెట్టేది కాదే. ఇంట్లో నీ పచ్చి దేవుడు చెప్పిన మాట్లాడు, ఆ గుళ్ళో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం అర్థమైందా చెత్త? నేను బలంగున్నాను లావుగున్నాను అనుకున్నావు అనుకో, బాడీ ఎట్టున్నా మాత్రం ఒకటే. అమ్మా అలాంటి తప్పులు చేసి మాకు అన్యాయం చేయొద్దమ్మా. నాయనా నువ్వు ఒక నంగే మీ అమ్మ ఇంకా పెద్దనకి లచ్చక్క. అదేదో ఊర్లో ఒక అక్క టాబ్లెట్ వేసుకుని కోమాలోకి వెళ్ళిపోయింది. మా డాడీ రోజు న్యూసులు చూస్తాడు. ఒక రోజు అత్త అత్తేనొచ్చి నువ్వు నా కాలు కడగద్దా మా అని చెప్పినట్టు నా తండ్రి బాగుంటరా అత్త పడ్డ నాకు నేను పెళ్లి ఎక్కువద్దా నిన్న మా అని చెప్పినట్టు తిన్నట్ట. వాళ్ళకి అర్థమైన రీతిలో ఆ బిడ్డలు ఎంత ముద్దు ముద్దుగా చెప్పారు. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చిందా లేదా? పోయి టాబ్లెట్ వేద్దామంటావా? అయ్యా స్వామి నాకే టాబ్లెట్ వద్దయ్యా స్వామి, నీ కూతురు ఏం కూతురయ్యా. లేకపోతే మంచి చెప్పినా చెడుగా మాట్లాడతారు. నువ్వు మాతో జీవితాంతం ఉండాలి కదా మమ్మీ. ఒరే శుష్క మా అమ్మని పెళ్లి చేసుకుంటావు నువ్వా? ఒరే చైత నీకు మా అమ్మ కాలు గడిగి కన్యాదానం చేయాలా? కార్తిక మీ అమ్మని కొట్టాను కాబట్టి బ్యాగ్ వదిలేమే ఎడు చెప్తా తింటాను మే తెల్ల. ఇలాంటి బంధాన్ని పెట్టుకొని తెలుసు కూడా తప్పు చేస్తానంటే ఎలా అమ్మా? మా డాడీకి నేను ఒక దాని చాలు